వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూసేజ్ గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఒక వీడియో చేసాం, ఇది రెండో వీడియో. ఈ వీడియోలో ప్రాంప్ట్స్ ఏ విధంగా క్రాఫ్ట్ చేయాలి, ప్రాంప్ట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, బెటర్ అవుట్పుట్ కావాలంటే బెటర్ ఇన్పుట్ మనం ఇవ్వాలి ఏఐ టూల్కి. ఆ ఏఐ టూల్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మనం ప్రాంప్ట్స్ ద్వారా చేస్తాం. ఆ ప్రాంప్ట్ క్రాఫ్టింగ్ అనేది ఎలా చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్టికులర్గా చూసుకున్నట్టయితే కొన్ని యాక్షన్ వర్డ్స్ ఉంటాయి. ఆ యాక్షన్ వర్డ్స్ని మనం కంటిన్యూస్గా వాడాలి. ఆ యాక్షన్ వర్డ్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ప్రాంప్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ యాక్షన్ వర్డ్స్ ఆటోమేటిక్గా అప్పుడు వెతుక్కునే పని లేకుండా మైండ్లో ఫిక్స్ చేసుకుని ఉంచుకున్నట్టయితే ప్రాంప్ట్స్ క్రాఫ్ట్ చేయడం అనేది క్షణాల్లో అవుతుంది. పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య చూసుకున్నట్లయితే ఒక చిన్న from small business owners and human resources to healthcare and marketing professionals, anyone can use ChatGPT or any other AI agent to maximize their productivity. But knowing how to perfect prompt, knowing how to write the perfect prompt is the key to getting the best out of any AI tool. AI tool నుంచి బెస్ట్ అవుట్పుట్ మనకి కావాలి అంటే పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ రాయడం తెలియాలి. ఈ పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ రాయడం తెలియాలి అంటే యాక్షన్ వర్డ్స్ మనకు కొన్ని ఖచ్చితంగా అవి మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. క్రియేట్, డెవలప్, రైట్, జనరేట్, డెవలప్, కంపోజ్, రైట్, డెవలప్, జనరేట్, క్రియేట్. సో ఇవి మనకి రెగ్యులర్గా కంపోజ్, ఇవి రెగ్యులర్గా ఉపయోగిస్తున్నటువంటి యాక్షన్ వర్డ్స్. జనరేట్, డెవలప్, క్రియేట్, రైట్, కంపోజ్, ఇవి ఈ యాక్షన్ వర్డ్స్ని ఉపయోగించి మనం సెంటెన్స్ని ప్రాంప్ట్ని స్టార్ట్ చేయాలి. ప్రాంప్ట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఐడియా అనేది ఉండాలి. మనం టూల్ని ఏఐ టూల్ని ఏం అడుగుతున్నాం అనేటువంటిది ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటే ఆ ఐడియాని ప్రాంప్ట్ రూపంలో మనం తయారు చేసుకొని ఏఐ టూల్కి ఇచ్చినట్లయితే ఏఐ టూల్ మనకి పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది. సో ఆ యాక్షన్ వర్డ్స్ తర్వాత ఇమీడియట్గా కొన్ని వర్డ్స్ని అయితే వాడాలి. అవి కొన్ని చూద్దాం. సో ఇవన్నీ కూడా ప్రాంప్ట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆయుధాల కింద లెక్క. ఒక క్రియేటివ్, ఒక యాక్షన్ వర్డ్, ఆ యాక్షన్ వర్డ్ తర్వాత ఇమీడియట్గా ఉపయోగించవలసిన 2-3 పదాలు. ఈ పదాల తర్వాత మనకి పర్టికులర్గా నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఐడియా. ఆ ఐడియాని అంతటిని కూడా జాగ్రత్తగా కంపోజ్ చేయడం రావాలి. సో చూసినట్లయితే క్రియేట్ ఎ డీటెయిల్డ్ బయర్ పెర్సోనా, డెవలప్ ఏ క్రైసిస్ కమ్యూనికేషన్ ప్లాన్, రైట్ ఏ స్క్రిప్ట్ ఫర్ 60-second యూట్యూబ్ యాడ్, జనరేట్ 5 క్రియేటివ్ మార్కెటింగ్ ఐడియాస్. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే క్రియేట్, డెవలప్, రైట్, జనరేట్ ఈ యాక్షన్ వర్డ్స్ వాడుతున్నాం. ఈ యాక్షన్ వర్డ్స్ తర్వాత ఇమీడియట్గా కొన్ని పదాలు వాడుతున్నాం. ఆ పదాలు వాడిన తర్వాత ఆ ప్రాంప్ట్ తాలూకా ఐడియా ఏంటనేది కూడా మనం జాగ్రత్తగా మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్క పర్సన్కి పర్టికులర్ నీడ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ నీడ్కి స్టూడెంట్ నీడ్స్ కొన్ని ఉంటాయి, బిజినెస్ పీపుల్ కొన్ని నీడ్స్ ఉంటాయి. సో అలాగా డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్కి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ని ఐడియాస్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది తయారు చేయాలి. పర్ఫెక్ట్ ప్రాంప్ట్ తయారు చేసి ఏ టూల్కి ఇచ్చినట్లయితే పర్ఫెక్ట్ అవుట్పుట్ మనకి వస్తుంది. క్రియేట్ ఏ మంత్ లాంగ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కంటెంట్ ప్లాన్, రైట్ ఏ పర్సుయేసివ్ కోల్డ్ ఈమెయిల్ టెంప్లెట్, డెవలప్ ఏ రిఫరల్ ప్రోగ్రామ్ స్ట్రాటజీ, రైట్ ఏ సిరీస్ ఆఫ్ 5 LinkedIn పోస్ట్స్, డెవలప్ ఏ మల్టీ ఛానల్ క్యాంపెయిన్, రైట్ ఏ స్క్రిప్ట్ ఫర్ 2-minute ఎక్స్ప్లెయినర్ వీడియో. సో ఈ విధంగా మనకి ఆ యాక్షన్ వర్డ్స్ తర్వాత నెక్స్ట్ ఏం వర్డ్స్ వాడాలో క్లియర్ కట్గా ఇందులో మనం మరికొన్ని తెలుసుకుందాం. క్రియేట్ ఏ డీటెయిల్డ్ స్వాట్ ఎనాలిసిస్, డెవలప్ ఏ 10 days యాక్షన్ ప్లాన్, రైట్ ఏ కంపెల్లింగ్ ఎలివేటర్ పిచ్, జనరేట్ 10 క్రియేటివ్ కాస్ట్ కటింగ్ ఐడియాస్. సో ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ పీపుల్ వాడేటువంటి కొన్ని ఐడియాస్ ఇవి. క్రియేట్ ఏ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్, డెవలప్ ఏ సస్టైనబిలిటీ స్ట్రాటజీ, రైట్ ఏ స్క్రిప్ట్ ఫర్ ఎ 5-minute పిచ్, క్రియేట్ ఏ డీటెయిల్డ్ కస్టమర్ జర్నీ మ్యాప్, డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ కంటెంట్ స్ట్రాటజీ, జనరేట్ 5 ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేట్ ఏ డీటెయిల్డ్ అవుట్లైన్, డెవలప్ ఏ కస్టమర్ రిటెన్షన్ స్ట్రాటజీ, రైట్ ఏ పర్సుయేసివ్ ప్రపోజల్, క్రియేట్ ఏ కాంప్రహెన్సివ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్, develop a data privacy compliance checklist, generate 10 creative team building activities.
సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసినట్లయితే మనకి యాక్షన్ వర్డ్ తర్వాత ఏదైతే వర్డ్స్ వాడాలో ఆ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ తర్వాత ఐడియాని జాగ్రత్తగా అక్కడ మనం బిల్డ్ చేసి పర్ఫెక్ట్గా ఒక ప్రాంప్ట్ని తయారు చేసి ఇచ్చినట్లయితే ఆ ప్రాంప్ట్ ఆ ఏఐ టూల్ పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుని పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే ప్రాంప్ట్ ఏ విధంగా రాయాలి పర్ఫెక్ట్గా, యాక్షన్ వర్డ్స్ ఎటువంటి యాక్షన్ వర్డ్స్ యూజ్ చేయాలి, ఈ యాక్షన్ వర్డ్స్ అనేవి కంప్లీట్గా మనం స్టార్ట్ చేయడానికి ముందే ఒక ఫిక్స్డ్గా ఒక మైండ్లోని యాక్షన్ వర్డ్స్ అనేవి మనం పెట్టుకున్నట్టయితే మనకి ప్రాంప్ట్ రాయడం చాలా ఈజీ అవుతుంది. క్షణాల్లో మనం ప్రాంప్ట్ని క్రాఫ్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం క్రాఫ్ట్ చేయగలిగినట్లయితే పర్ఫెక్ట్ అవుట్పుట్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.